అదే అండి ప్రెజెంట్ డెలివరీ అయ్యిందా లేదా ఇలాంటివి కూడా అడుగుతున్నారండి. సో అందరికీ అడిగినందుకు ప్లస్ విషెస్ చెప్పినందుకు అందరికీ మరొక్కసారి చాలా 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 థ్యాంక్స్ అండి. నువ్వైతే కూర్చో, నిలబడవద్దు, రా కూర్చో. అసలే పాప కదా కష్టపెట్టేస్తాను అనుకుంటున్నారు చాలామంది. శ్రీమంతం వీడియో గురించి అయితే చాలామంది అడిగారు. నిజానికైతే మాకు శ్రీమంతం వీడియో అయితే ఏమీ శ్రీమంతమే ఫస్ట్ చేసుకోలేదండి. ఇన్ కేస్ చేసుకొని ఉంటే ఆ పిక్స్ కానీ ఆ వీడియోస్ కానీ మేబీ అప్లోడ్ చేసి ఉండేవాళ్ళం. మేమైతే ఎటువంటి శ్రీమంతం చేసుకోలేదు. ఎందుకు అని అడగొచ్చు. బట్ ఏంటంటే మాకు అంత ఆనవాయితీలు అయితే ఏమీ లేదండి. ఆనవాయితీలు ఎందుకు లేవనే దానికి నాకు రీజన్ లేదు. నాకు తెలిసినంత వరకు అంటే ఇలాంటి కార్యక్రమాలు ఇవన్నీ చేయడానికి కొంచెం ఫైనాన్షియల్గా కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాల్సి ఉంటుంది. మా నాన్నలు అంత మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు ఇవన్నీ అంత ఇదేం కాదు. సో అందుకని మేబీ ఉండకపోవచ్చు ఎవరికి కూడా. సో ఎవరికి లేదని కానీ లాస్ట్ టైం కూడా మా మిస్సెస్కి కూడా ఏమీ చేయలేదు. బట్ ఫైనాన్షియల్గా కింద మీద పడైతే కార్యక్రమం అయితే చేయగలను. బట్ చేద్దామా వద్దని కూడా తను అడిగాను. తనైతే ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదని అంటే ఆల్రెడీ ఇంతకుముందు అయ్యేటప్పుడు ఎటువంటిది ఏ కార్యక్రమం చేయలేదు కదా. ప్రజెంట్ మళ్ళీ రెండోసారి మనకు అవసరమా? అప్పుడు చేసుంటే పోనీ ఇప్పుడు చేయడానికి అప్పుడు ఇంత చిన్నదైనా మనం చేసుంటే ఇప్పుడు కొంచెం పెద్దగానైనా చేయొచ్చు. అప్పుడు ఎటువంటి ఫస్ట్ దానికి చేయనప్పుడు సెకండ్ దానికి కొత్తగా ఎందుకు మన క్రియేట్ చేసుకోవడం అవసరమా ఇప్పుడు ఇవన్నీ అనేసి తను కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. నిజానికైతే కవిరాజు వాళ్ళ ఆవిడ కానీ ఫోన్ చేసి అడిగారు శ్రీమంతం చేసుకోవట్లేదు. సరే మేము అందరం చీర పసుపు కుంకాలు ఇవన్నీ పట్టుకొని వస్తాము, ఇవన్నీ ఏదో చేస్తాము లైట్గా అన్నా కూడా తనకి ఈ విషయం చెప్పాను. చెప్తే తను కూడా ఏమీ ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ వాళ్ళకి కూడా మరి హట్ అయ్యారేమో తెలియదు. వాళ్ళకి చెప్పాను తనకి ఇప్పుడు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదండి, ఏం వద్దులేండి అని చెప్పాను. 2 సార్లు పాపం కవిరాజు వాళ్ళ ఆవిడ కవిత గారు అయితే ఫోన్ చేసి అడిగారు. బట్ సో సిచ్యువేషన్ అయితే మేము ఎందుకు చేసుకోలేదు అనేది మీకు క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకు చేయలేదు అనేది కూడా. ప్రజెంట్ అయితే 9th మంత్ ఉంది. కొంచెం ఫ్యూ డేస్లో అయితే డెలివరీకి అయితే వెళ్తుంది. డెలివరీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. డెలివరీ కూడా హైదరాబాద్లోనే చేస్తున్నాను. అది కూడా ఇక్కడే మొత్తం నేనే చూసుకుంటున్నాను అంతా కూడాను. అది వితిన్ 1 వీక్లో అయితే ప్రజెంట్ అయితే చేసేయడానికి కూడా రెడీగా ఉన్నారు. బట్ ఫుల్గా ఆ డేస్ అనేది నిండలేదు. దానివల్ల అప్ అండ్ డౌన్స్ అయితే అవుతుంది. దానికి కూడా అనీజీగానే ఉంది, ఇబ్బందిగానే ఉంది. అప్ అండ్ డౌన్స్ అయితే అవుతుంది. బట్ ఆ ఫ్యూ డేస్ ఇంకో 1 వీక్ ఆగితే కొంచెం 100% సేఫ్ జోన్లో ఉండొచ్చు అనే ఉద్దేశంతో అలాగా నెట్టుకొస్తున్నాం బండిని. అది. సో మీ అందరికీ మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ అండి. అడిగినందుకు, మీరు ప్రెగ్నెన్సీ అడిగినందుకు మేమైతే క్లారిటీ ఇచ్చాం. కొందరు శ్రీమంతం గురించి అడిగినందుకు కూడా మేము క్లారిటీ ఇచ్చాం. కోపం అయితే ఎవరు పడొద్దండి. రోజులు మా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి కూడా కొంచెం రెస్పాన్స్ అయినట్టు ఉంటుంది. చెప్పారు కదా ఇన్ని రోజులు వీడియోస్ చూస్తున్నారు కదా అనే కోవలో నేను ఆలోచించి ఇన్ని రోజులు అడుగుతున్నారు వాళ్ళకి కూడా మనం సమాధానం చెప్పాలి కదా, బాగోదు కదా అనేసి సో లాస్ట్లో అయినా సరే ఒక వీడియో చేసి పెడదాం అనే ఉద్దేశంతో అది చేశాను, ఇది చేశాను. ఇన్ కేస్ హాస్పిటల్ కానీ డెలివరీ కానీ ఏమి ఉన్నా సరే నేను చేసి పెడతాను. అది ఓకేనండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.